ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్ ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్. విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్ యా, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16 digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3 digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. యా చెప్పండి సార్, టెల్ మీ. 1 యా సార్, 1 0 సార్ 0 0. సార్ మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్ అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేక www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. హలో అన్నయ్య గారు, కొంచెం ఈ నెలలో ఇబ్బంది అయ్యి కట్టలేకపోయానండి. వచ్చే నెలలో 2 కలిపి కట్టేస్తాను. రే బాలాజీ, అమ్మా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయిరా? ఎవరి దగ్గరికి వెళ్ళి పని అడిగినా మినిమం ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. పోనీ ఏదైనా పార్ట్ టైం జాబ్ అన్నా చెయ్యొచ్చు కదా, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా, ఈ రోజుల్లో డెలివరీ బాయ్గా చేరన్నా కంపల్సరీ బైక్ కావాలమ్మా. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ అయినా తీసుకోవచ్చు కదరా? సెకండ్ హ్యాండ్ బైక్ అది కొనాలంటే మినిమం 25,000 కావాలి. ఎక్కడున్నా డబ్బులు? ఒక పని చెయ్యి, ఇదిగో ఈ దుద్దులు తీసుకెళ్ళి అమ్మేసి బైక్ తీసుకో. వద్దమ్మా, నాన్న గుర్తుకోనే ఇవి ఒకటే, వాటిని నమ్మలేను. అమ్మొద్దురా, ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి బైక్ తీసుకో. నువ్వు దేనిలో ఒక దానిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇడిపించి నాకు అమ్మలు నాకు తెచ్చివ్వు, సరేనా? వద్దమ్మా. సరే. ఈ బైక్ చూడరా మామయ్య, NS 200 చాలా బాగుంది. ఒక నిమిషం ఉండి ఫోన్ చేస్తా. నేను మాట్లాడతాను. హలో, రవి గారా అండి? అవునండి. అదే OLX లో 50,000 బైక్ 25,000కే పెట్టారు, నిజమేనండి? అవును భయ్యా, నేను CRPFలో పనిచేస్తున్నాను. నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను 3 daysలో వెళ్ళిపోవాలి. అందుకే బైక్ అర్జెంటుగా అమ్మేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ పే చేయండి. బైక్ కోసం నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. భయ్యా కావాలి భయ్యా, ఇప్పుడే డెలివరీ చేస్తారా? ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను భయ్యా. ఒక 10,000 పే చేస్తే ఈరోజు సాయంత్రమే మీకు పార్సల్ చేస్తాను. ప్రూఫ్ కోసం నా ఆధారు, నా జాబ్ ID సెండ్ చేస్తాను. ఆధార్ కార్డు, జాబ్ ID ప్రూఫ్ పంపించాడు రా, జెన్యూన్ పర్సన్ లా ఉన్నాడు. మళ్ళీ మిస్ అయిపోతాము. ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయి. 10,000 కొట్టే చెప్తా నా నెంబర్కి కుట్టు. ఓకే, కొట్టేసాను మామయ్య. భయ్యా, సార్ రవి గారు, మాది CRPF కాబట్టి మా బండి CRPF క్యాంటీన్ నుంచి బయటికి రావాలంటే దానికి 5,000 పే చేయాలి. సరే సార్, ఓకే సార్. మనకు బండి కావాలి, ఎలాగో డబ్బులు పే చేయాలి కదా, ఇంకో 5,000 కదా, కొట్టే. కొట్టేసాను మామయ్య. ఇప్పుడు మామయ్య ఒక నిమిషం. మామయ్య బైక్ అతను మాట్లాడు. సార్, నేను ఇప్పుడే బండి పార్సల్ చేయించాను. 2 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చేస్తుంది. డెలివరీ అక్నాలెడ్జ్మెంట్ వాట్సాప్ చేస్తాను. ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ అమౌంట్ సెండ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామయ్య బైక్ పార్సల్ చేశారంట. ఇది రెసిప్ట్ కూడా పంపించారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా కొట్టేమన్నారు.
అమ్మయ్యా. ఎంత పని చేసావురా. సిఆర్పిఎఫ్ అధికారని చెప్తే నమ్మానమ్మా. బైక్ పార్సల్ చేస్తారని చెప్పి డబ్బులు మొత్తం కాజేశారు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మునంతా ఇలాంటి వాళ్ళు వచ్చి రాబందుల్లా కాజేస్తున్నారు. వదలకూడదు, వాళ్ళని ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రే బాలాజీ, పదరా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దారా. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చెప్పి మీకు ఫేక్ ఐడీస్ ప్రజెంట్ చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. మీకు తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి ముందే మీ డబ్బులు తీసుకొని లాస్ట్కి ఆ వస్తువే మీకు పంపించకుండా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఫ్రాడ్స్ అని ఏ మాత్రం డౌట్ వచ్చినా సైబర్ క్రైమ్ నంబర్కి వెంటనే కాల్ చేయండి.